హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు హ్యాకింగ్ సంబంధించి ఒక వీడియో చేసి చూపించాను. దానిలో ఏంటంటే మీరు VMware ప్లస్ ఏంటంటే కాలి లైనక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి దాని గురించి చెప్పాను. ఈ వీడియోలో ఏంటంటే కాలి లైనక్స్ ఇన్స్టాల్ చేయడం చూద్దాం. ఓకే, నిన్నటి వీడియోలో మనం ఓన్లీ డౌన్లోడ్ మాత్రమే చేసాం, ఇన్స్టాల్ ఎలా చేయాలో నేర్చుకోలేదు. ఇప్పుడు ఏంటంటే కాలి లైనక్స్ని ఇన్స్టాల్ చేసి దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఓకే, దానికోసం చూడండి, నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు మీరు VMware డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. VMware డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక ఐకాన్ వస్తుంది. దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసి ఇలా ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ టైం ఎలా వస్తుంది అంటే ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టిపికల్ అని వస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఇంకొకటి కస్టమ్ అని వస్తుంది. ఓకే, మీరు టిపికల్ అనేది తీసుకోండి, రికమెండెడ్ ఇదే. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కాలి లైనక్స్కి సంబంధించిన DVD ఉంటే ఆ DVDని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ దగ్గర ISO ఇమేజ్ ఉంటే ISO ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నిన్న మనం ఇచ్చిన లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే మీకు ఏంటంటే ISO ఫైలే వస్తుంది. ఓకే, సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, నా దగ్గర ఆల్రెడీ కాలి లైనక్స్కి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంది. ఇది ఓకే, నేను 64 బిట్కి సంబంధించిన OS డౌన్లోడ్ చేశాను. కాలి లైనక్స్ అనేది ఏంటిది, ఒక OS. ఓకే, సో దీనిలో మనం ఏంటి, దీన్ని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, యాక్చువల్లీ ఈ వర్చువల్ మెషిన్ అంటే ఈ VMware అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ దీనికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్ట్ చేసుకుంటుంది. కాకపోతే చూడండి, ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చింది, కుడ్ నాట్ డిటెక్టెడ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ దిస్ డిస్క్ ఇమేజ్ అని వచ్చింది. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ దేనికి సంబంధించింది అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కాలి లైనక్స్ అనేది దేనికి సంబంధించింది మనకు పేరులోనే ఉంది, ఇది లినక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మనం లినక్స్ అని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఏదో Windows 7 లేకపోతే Windows 10 మళ్ళీ దీనిలో ఇన్స్టాల్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఇక్కడ విండోస్ అని తీసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లినక్స్ అని తీసేసుకున్న తర్వాత ఈ బటన్ ఉంది చూసారా, ఈ వర్షన్, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది తీసుకోండి, ఇది Debian 7X 64 బిట్. ఒకవేళ నేను 64 బిట్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను 64 తీసుకుంటున్నాను. మీ దగ్గర 32 బిట్ ఉంటే 32 బిట్ తీసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఇది తీసేసుకున్నాను. ఓకే, ఈ 7th వర్షన్ తీసుకోండి. 8th వర్షన్ అంటే మీకు కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. సో ఏంటంటే 7 అనేది తీసుకొని ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ దానికి ఏదైనా పేరు ఇవ్వండి. ఇక్కడ చూడండి, నాకు పక్కకు సైడ్కి ఆల్రెడీ నేను ఇక్కడ ఖాళీ తర్వాత వచ్చేసి DBN అని ఇచ్చాను చూసారా, అట్లా ఇక్కడ మీకు పేర్లు వస్తాయి అన్నట్టు. ఇక్కడ మీరు ఏ పేరు ఇచ్చుకుంటే ఇక్కడ పక్కకు సైడ్కి మీకు అదే నేమ్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే ఖాళీ అని ఇచ్చేసాను. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీ దగ్గర C డ్రైవ్లో స్పేస్ లేకపోతే మీరు ఇక్కడ బ్రౌజ్ చేసి D డ్రైవ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు దీనికి ఎంత GB స్పేస్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఓకే కస్టమైజ్ హార్డ్వేర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ దగ్గర మంచి ర్యామ్ ఉన్న సిస్టమ్ ఉండాలి. అంటే ఒక మినిమం 2 GB లేదా 4 GB ర్యామ్ ఉండే సిస్టంలోనే మీరు ఈ కాలి లైనక్స్ ఇన్స్టాల్ చేయండి. తక్కువ దాంట్లో ఇన్స్టాల్ చేస్తే మీకు చాలా స్ట్రక్ అయిపోద్ది. ఓకే, సో మీకు ఏంటంటే ఇక్కడ 2 GB అని తీసుకోండి. ఓకే, మినిమం ఇక్కడ 2 GB అని తీసేసుకున్న తర్వాత క్లోజ్ బటన్ ప్రెస్ చేసుకొని ఇక్కడ ఫినిష్ ఉందా, ఫినిష్ని ప్రెస్ చేయండి. సో నేను చూడండి ఇక్కడ ఫినిష్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పక్కకు చూసినట్టయితే ఆ నేమ్ అదంతా కనిపిస్తుంది. పైన ప్లే బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ పైన ప్లే బటన్ ఉందా, దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీ దాంట్లో ఏంటంటే ఈ VMwareలో ఈ కాలి లైనక్స్ అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనిలో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ చూసారా, దాన్ని ప్రెస్ చేయాలి. గ్రాఫికల్ ఇన్స్టాల్ అని చూసారా, దాన్ని తీసుకోండి. మీరు గ్రాఫికల్ ఇన్స్టాల్ అని తీసుకొని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఇది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, మీకు చూడండి మౌస్ పని చేయాలి అంటే మీరు కంపల్సరీ గ్రాఫికల్ ఇన్స్టాల్ తీసుకోవాలి. తర్వాత చూడండి, మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు కావాల్సింది, మీకు టైమ్ జోన్ ఏం కావాలి అని అడుగుతుంది. మనకి ఏంటంటే ఇండియా కాబట్టి ఇండియా తీసుకోండి. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్. ఓకే, పైన నాకు ఇంగ్లీష్లో కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పైన అమెరికన్ ఇంగ్లీష్ అని తీసేసుకున్నాను. తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో దీనికోసం ఏంటంటే మీకు తొందరగానే అవ్వదు, కొంచెం టైం పట్టుద్ది. మీరు కూడా దీనికోసం ఏంటంటే కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయ్యే వరకు మనం చూద్దాం. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీకు ఏంటంటే మొత్తం ఇలా 100% అవుద్ది. అయిన తర్వాత ఇక్కడ చూడండి హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ
ఖాళీ అనే పేరు పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ పేరైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. డొమైన్ నేమ్ అని అడుగుతుంది. డొమైన్ నేమ్ మీ ఇష్టం, మీరు www.example.com అని ఇవ్వచ్చు. నేను ఏంటంటే www.timecompress ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. పాస్వర్డ్ అడుగుతుంది. ఏ పాస్వర్డ్ ఇష్టం ఏదైనా పెట్టేసుకోండి, రూట్ పాస్వర్డ్ అని. ఓకే, సో నేను 1 2 3 4 అని చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ 1 2 3 4 అని ప్రెస్ చేసేసాను. మళ్ళీ కంటిన్యూ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకుంటే మళ్ళీ ఇది ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇదంతా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఏంటంటే దీనిలో చిన్న చిన్న సెట్టింగ్స్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఏం వచ్చినా కూడా ఇలా మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది కూడా ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడెక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఆల్ ఫైల్స్ ఇన్ వన్ పార్టిషన్ అని ఉంటుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసింది ఫినిష్ పార్టిషన్ అండ్ రైట్ చేంజెస్ టు డిస్క్ అని అడుగుతుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి రైట్ ద చేంజెస్ అని టు డిస్క్ అని ఉంది కదా, ఎస్ తీసేసుకోండి. ఎస్ తీసేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ ఇన్స్టలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో దీనికి మీకు తొందరనే అవ్వదు, కొంచెం టైం మాత్రం తీసుకుంటుంది. ఇదేంటంటే మీ సిస్టమ్ ఎంత స్పీడ్ ఉంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఏంటంటే ఈ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అవుద్ది. సో చూద్దాం. సో చూడండి, ఇక్కడ నెట్వర్క్ మిర్రర్ అని అడుగుతుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మీకు ఏమొచ్చినా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రాక్సీ హెచ్టిటిపి ప్రాక్సీ అని అడుగుతుంది, అవసరం లేదు, ఇక్కడ ఏమి ఇవ్వకండి. డైరెక్ట్ మీరు ఏంటంటే కంటిన్యూ బటన్ ఉందా, కంటిన్యూ బటన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఏమైనా క్యాన్సల్ మీద వచ్చింది దాన్ని ఏం ముట్టుకోకండి. డైరెక్ట్ స్కానింగ్ ద మిర్రర్ అని వచ్చేసి దానికి సంబంధించింది కూడా మీద ఏంటంటే ఫైల్స్ ఇన్స్టాల్ చేసేసుకుంటుంది. ఇదంతా ఇన్స్టాల్ అయ్యే వరకు మనం ఆగాలి. సో చూడండి, తర్వాత ఇన్స్టాల్ ద GRUB బూట్ లోడర్ అని వచ్చేసిన తర్వాత మీరు ఏంటంటే మళ్ళీ ఎస్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, ఎస్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డివైస్ ద బూట్ లోడర్ ఇన్స్టలేషన్ అని చూసారా. ఇక్కడ ఏంటంటే మీరు కింద ఈ /DVV/SD అని చూసారా, తీసేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏంటంటే ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇది ఒకసారి OS అనేది బూట్ అవుద్ది. ఓకే, సో చూడండి ఇవన్నీ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసేసుకుంటుంది. సో ఇలా వచ్చేస్తే మీకు కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, మీకు ఏం మెసేజ్ వచ్చినా కూడా ఏంటంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ. ఓకే, పెద్ద కష్టం ఏం కాదు. ఎవరైతే ఆల్రెడీ విండోస్ XP 7 10 ఇన్స్టాల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ టైం అంటే OS ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళైతే ఫస్ట్ టైం ఈ వర్చువల్ మెషిన్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారైతే మీకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో ఇవ్వండి ఇలా వస్తుంది, మీకు రీస్టార్ట్ అయిపోతుంది. అంటే రీస్టార్ట్ అవ్వడం అంటే కంప్యూటర్ రీస్టార్ట్ అవ్వడం కాదు, ఇది రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర రూట్ అని ఇవ్వండి. ఓకే, Kali Linux రూట్ అని ఉంటుంది యూజర్ నేమ్. పాస్వర్డ్ ఏమో మనం ఏమి ఇచ్చాం 1 2 3 4 కదా, ఆ 1 2 3 4 అని ఇవ్వండి. ఇచ్చేసి సైన్ ఇన్ ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే ఇది స్టార్ట్ అయిపోద్ది. యాక్చువల్లీ దీనికంటే ముందు ఒక ప్రాసెస్ మిస్ అయింది. అదేంటంటే ఈ వర్చువల్ మెషిన్ అనేది ఒక్కసారి రీస్టార్ట్ అవుద్ది. ఓకే, కంప్యూటర్ కాదు, ఈ మెషిన్ మాత్రమే. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మీకు ఈ Kali Linuxకి సంబంధించిన స్క్రీన్ అనేది కూడా వచ్చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు Kali Linux ఇన్స్టాల్ అయినట్టు. ఓకే, సో చూడండి మీరు స్టార్టింగ్ ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకే, కాకపోతే చూడండి ఈ స్క్రీన్ అనేది మీకు చాలా చిన్నగా వచ్చింది కదా. ఈ స్క్రీన్ని పెద్దగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి నేను ఇంతకుముందు లాస్ట్ లెసన్లో చెప్పినట్టు మీకు దీనిలో ఏంటంటే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఓకే, వీటిని అన్నిటిని యూజ్ చేసి ఏంటంటే మనం హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, ఏదైనా పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా సైట్కి సంబంధించిన లూప్ హోల్స్ తెలుసుకోవాలన్నా, ఓకే సాఫ్ట్వేర్కి సంబంధించిన లూప్ హోల్స్ తెలుసుకోవాలన్నా అన్నీ ఇక్కడ మనం ఏంటంటే ఈజీగా టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో మరి చూడండి దీనికి సంబంధించి ఈ స్క్రీన్ అనేది రెజల్యూషన్ పెద్దగా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ మనకు కింద షో అప్లికేషన్స్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ జరిపినట్టయితే ఇక్కడ మీకు ఒకటి డిస్ప్లే అని ఉంటుంది, లేకపోతే సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే డిస్ప్లే అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నోన్ డిస్ప్లే అని ఉంది, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇది ఇంతే స్క్రీన్ తీసుకుంది. ఓకే, తీసుకున్న తర్వాత మీకు ఏ రెజల్యూషన్ కావాలంటే ఆ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి మనకు కొన్ని తక్కువ రెజల్యూషన్స్కి సంబంధించినవి మాత్రమే కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఎక్కువ రావాలనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లై బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే చూడండి ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ నేను రివర్ట్ చేంజెస్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత లేదు మనకు ఎంత కావాలంటే మనం అంతా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1280 తీసుకుందాం. అప్లై ప్రెస్ చేశాను. అప్లై ప్రెస్ చేసినా కూడా ఇది ఫిట్ అవ్వలేదు. ఓకే, సో మళ్ళీ రివర్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే, అలా మీకు మీ రెజల్యూషన్ మీ స్క్రీన్ రెజల్యూషన్ ఎంత ఉంటుందో అంత తీసేసుకొని ఇక్కడ అప్లై బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, మీకు అది ఓకే అనిపిస్తే చూడండి ఇక్కడ కీప్ చేంజెస్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇలా మీకు ఇది సెట్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, సో ఇలా మీరు ఏంటంటే దీని డిస్ప్లే చేంజ్ చేయొచ్చు. కాకపోతే చూడండి ఇది అంతా ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇంకా ఇక్కడ మీకు ఏంటంటే వర్చువల్ మెషిన్కి అంటే దీనికి VMwareకి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని ఎలా తెచ్చుకోవాలి అంటే చూడండి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ VM అని. ఓకే,
దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ VMware టూల్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే మనకు ఈ వర్చువల్ మెషిన్లో ఇక్కడ కొన్ని టూల్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. నేను ఇక్కడ చూపిస్తాను ఆగండి. మీకు ఇలా ఒక టూల్స్కి సంబంధించిన ఇది ఒకటి కనిపిస్తుంది ఐకాన్, ఇది వస్తుంది అన్నట్టు. ఓకే, దీన్ని మీరు డబల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఒకసారి క్లిక్ చేసినప్పుడు దీనిలో మనకి ఏంటంటే చూడండి TAR.Z అంటే TAR.ZZ అనే పేరుతోటి ఇక్కడ మనకు వర్చువల్ మెషిన్కి సంబంధించిన టూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మనకు విండోస్లో ఉన్నట్టు దీనిలో డైరెక్ట్ ఇన్స్టాల్ చేయడాలు ఉండవు. ఓకే, అంటే .exe ఫైల్ ఉండవు డైరెక్ట్ డబల్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ చేయడానికి. దీనిలో ఏంటంటే కమాండ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మీకు. ఓకే, సో ఆ కమాండ్ నేర్చుకోవడానికి మనకు డాస్లో ఎలాగైతే అంటే మనకు విండోస్లో ఎలాగైతే CMD ఉంటుందో కమాండ్ ప్రాంప్ట్. ఓకే, దీనిలో ఏంటంటే మనకు ఒక టర్మినల్ ఉంటుంది. ఇక్కడ ఇది చూస్తారా, దీన్ని టర్మినల్ అంటాం. దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే డాస్ లాంటి ఒక స్క్రీనే ఓపెన్ అవుద్ది అన్నట్టు. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే కమాండ్స్ టైప్ చేసేసి మన దగ్గర ఉండే ఏదైనా సాఫ్ట్వేర్స్ కావాలంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఆ కమాండ్స్ అనేవి ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేదే మనం ఏంటంటే ఈ కాలీ లైనక్స్లో నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఫిషింగ్ ఏంటి, ఓకే, ఈ డీడాస్ అటాక్ ఏంటి, ఈ డాస్ అటాక్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనం ఏంటంటే ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీరు ఏంటంటే చేయాల్సింది ఇప్పుడు మీకు ఇది ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాలీ లైనక్స్కి సంబంధించిన దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి మీ వర్చువల్ మెషిన్లో. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నేను చెప్తేనే సరిపోదు, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది అర్థం అవుద్ది. ఎందుకంటే నేను చెప్పానుగా ఇంతకుముందు మీకు ఇది ఏంటంటే ఒక విండోస్ లాంటి ఓఎస్ కాదు ఇది. ఓకే, దీనిలో మొత్తం దాదాపుగా మనకి ఏంటంటే కమాండ్స్తో రన్ అయ్యే ఓఎస్. ఓకే, సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువ గుర్తుంటుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.